హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన ఛానల్లో ఎర్నింగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అయితే అవుతూ ఉంది. సో దీనికి కారణం ఏంటి అంటే రీసెంట్లీ నేనైతే హైదరాబాద్ నుంచి మా ఊరు అయితే వెళ్ళాను. సో అందుకోసమనే ఎక్కువగా నేను ఒక 7 to 10 days మా ఊర్లోనే ఉండిపోయాను. అందుకోసమనే ఎర్నింగ్ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను. కానీ సంక్రాంతికి ఊరు వెళ్ళాను కదా, ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టాను. లైక్ హైదరాబాద్ నుంచి ఊరికి ఎలా వెళ్ళాను, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళిన తర్వాత ఊర్లలో విలేజెస్లో సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుకుంటారు, అక్కడ ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు అనేది క్లియర్గా అయితే బ్లాగ్స్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ క్లియర్గా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. కాస్త టైం పడుతుంది, మీరైతే ఓపికగా ఉండండి. అంతవరకు మధ్య మధ్యలో ఎర్నింగ్ వీడియోస్ కూడా పెడతాను. అయితే ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను సంక్రాంతి ముందు రోజు ఒక 5 hours వర్క్ చేసి ర్యాపిడో, ఓలా, ఊబర్లో ఎర్నింగ్స్ అయితే చేశాను. ఎందుకంటే చాలామంది నాకు రీసెంట్లీ అడిగాను, అన్న కార్లో పార్ట్ టైం వర్క్ వస్తే ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా. సో రీసెంట్లీ కూడా కొంతమంది, అన్న మీరు పార్ట్ టైం వర్క్స్ చాలా చేశారు కదా, కార్లో పార్ట్ టైం చేస్తే ఏదైనా మిగులుతుందా, సో చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమనే నేను కార్లో పార్ట్ టైం వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కార్లోకి ఈ కార్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ మాత్రమే చూస్తున్నారు, కానీ దాని వెనకాల ఉండే లాసెస్ అవేం చూడట్లేదు. కష్టాలు, నష్టాలు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇవాళ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఈ కార్ ఫీల్డ్లోకి రావాలా వద్దనేది డిసైడ్ అవ్వండి. ఇదేది పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు భయ్య, జస్ట్ ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఊబర్ అయితే లాగిన్ చేశాను. ఇప్పుడు టైం 9:15 అవుతుంది. ఊబర్ లాగిన్ చేసిన వెంటనే నాకు 345 రూపీస్ బుకింగ్ అయితే ఒకటి వచ్చింది. దాన్ని అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ వచ్చేసరికి 2.4 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి పికప్ పాయింట్కి వెళ్ళడానికి 6 minutes అయితే చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియో కొంచెం లెంత్ అవుతుంది, షార్ట్ వీడియో చేయండి అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ వీడియో ఒక 20 minutesలో నేనైతే క్లోజ్ చేస్తాను. కొంతమంది వ్యూవర్స్ ఏమంటున్నారంటే, ఏంటన్నా 40 minutes వీడియోస్ చేస్తున్నావు, అంత లాంగ్ వీడియోస్ వద్దు, షార్ట్ వీడియోస్ 15-20 నిమిషాల్లో క్లోజ్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేయండి అన్నారు. అందుకోసమనే ఇవాళ షార్ట్ ఒక 20 minutesలో క్లోజ్ అయితే చేస్తాను, ఓకేనా. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఒక 5 hours వర్క్ చేసి ఆ 5 hoursని 20 minutesలో మీకు చూపించేస్తే మీకు ఏది కూడా క్లియర్గా తెలియదు. అవన్నీ తెలియాలంటే మీరు ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేయాలి. ఆ రోజే మీకు ఆ కష్టం, అలాగే ఆ రోజు వచ్చిన లాభం మొత్తం తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడైతే నా వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఫిల్ చేయించుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డేకి నాకు ఎంత సిఎన్జి అయిపోయింది అనేది క్లియర్గా మీకు చెప్తాను. మనం ఈ క్యాబ్ బిజినెస్లోకి వచ్చామంటే ఒకే యాప్ పైన డిపెండ్ అవ్వకూడదు. లైక్ ర్యాపిడో, ఓలా, ఊబర్, ఇంకా ఏమైనా యాప్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా లాగిన్ చేసి పెట్టుకోవాలి. ఏ యాప్లో ముందుగా బుకింగ్ వస్తే ఆ యాప్లో వెళ్ళిపోవాలి. పర్టికులర్గా ఒకటే యాప్లో ఉండాలి, ఒకటే యాప్లో వర్క్ చేయాలంటే మనం చాలా లాస్ అయిపోతాం. సో ఈ గల్లీలు చూడండి భయ్య, ఎంత దారుణంగా ఉన్నాయో. క్యాబ్ డ్రైవర్ జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఇంత చిన్న సందులో అంత పెద్ద కారు వెళ్ళాలంటే వెళ్ళే టైంలో కార్కి ఏమైనా డ్యామేజ్ అయినా సరే పూర్తి బాధ్యత మనదే. పొరపాటున దేనికైనా గుద్దామంటే ఆ రోజు 2000 బొక్క. సో ఫైనల్గా కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను. పికప్ లొకేషన్కి రాగానే ఊబర్లో ఐ హ్యావ్ టు రీచ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. సో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కస్టమర్ రాలేదంటే మనకి వెయిటింగ్ ఛార్జ్ అయితే యాడ్ అయితే ఆఫ్టర్ 3 minutes తర్వాత. సో కస్టమర్ సార్ ముందే వచ్చేసారు కాబట్టి మనం ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది క్లియర్గా నేను మీకు చూపిస్తాను. అమౌంట్ 350 రూపీస్ ఏమి వచ్చింది. ఇక్కడి నుంచి వామ్మో 28 కిలోమీటర్లు అయితే వస్తుంది భయ్యా. ఇప్పుడు చూడండి, నా వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఉంది. లాస్ట్లో మీకు వీలైతే చూపిస్తాను. ఈ ఊబర్లో బిజినెస్ బాగానే ఉంది, కానీ పర్ కిలోమీటర్కి ఇచ్చే ఎర్నింగ్స్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఇస్తున్నాడు. సమ్ టైమ్స్ బైక్ కంటే దారుణంగా ఇస్తున్నాడు. సో ఇది నా ఒక్కడ అభిప్రాయం కాదు. ఈ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఇదే సమస్య పైన చాలాసార్లు అయితే ధర్నాలు చేస్తారు. బట్ ఏ కంపెనీ కూడా ముందుకు వచ్చి మనకి ఆ ఫెర్లు అయితే ఏమీ పెంచలేదు. దీని అంతటికీ కారణం ఏంటి అంటే కాంపిటీషన్. నిజంగా భయ్య, కాంపిటీషనే నేను అంటున్నాను. అలాగే మన హైదరాబాద్లో 1 కాదు 2 కాదు 1,20,000 క్యాబ్లు ఉన్నాయంట. గల్లీలో ఒక బుకింగ్ కోసం 10 మంది క్యాబ్ డ్రైవర్లు వెయిట్ చేస్తున్నారు. బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది చిన్న బుకింగా, పెద్ద బుకింగా, ఆ రేటు కిడుతుందా కిట్టదా అనే ఆలోచన లేకుండా ట్రిప్లు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు క్యాబ్లో మనకి పెట్రోల్ వెహికల్స్ లేదా డీజిల్ వెహికల్స్ అయితే ఉండేవి.
ఆ కార్లకి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండేది. అందుకే ఓలా, ఊబర్, ర్యాపిడో అంటే ఈ కంపెనీస్ కొంచెం ఫేర్ ఎక్కువగా ఇచ్చేవి. బట్ ఇప్పుడేమవుతుందంటే ఈ 2023 తర్వాత వెహికల్స్ అన్నిటికి కూడా సీఎన్‌జీ వచ్చేసినాయి. సీఎన్‌జీ కార్లకి అంత మెయింటెనెన్స్ ఎక్కువగా లేదని ఆ కంపెనీస్ అయితే అనుకుంటున్నాయి. అంతేకాకుండా సీఎన్‌జీ కార్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చనేది మీ అందరికీ తెలిసిందే. ఆ విషయం కంపెనీ కూడా తెలుసు. అందుకోసమనే ఫేర్స్ అనేవి తక్కువగా ఇస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ ట్రిప్ అయితే మనం కంప్లీట్ చేసాము. ఈ ట్రిప్ అయితే ఎండ్ చేద్దాము. ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం. మీలో కూడా కొంతమంది ఈ ర్యాపిడోలో, ఊబర్‌లో జాయిన్ అయ్యి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటారు. కొంతమంది పార్ట్ టైమ్ చేయాలనుకుంటారు. కొంతమంది ఫుల్ టైమ్ చేయాలనుకుంటారు. అయితే ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలీదు. అలాగే ఊబర్‌లో కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలీదు. మీలాంటి వాళ్ళ కోసం నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో అలాగే ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ 500 నుంచి అప్ టు 1500 రూపీస్ వరకు మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. ఈ జాయినింగ్ బోనస్ అనేది వీక్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. దానికంటూ ఒక స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ అచీవ్ అయిన వెంటనే మీ అకౌంట్‌లో ఆ డబ్బులైతే పడిపోతాయి. 28 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము. సో, మనకి 335 రూపీస్ అయితే వచ్చింది. అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 335 డివైడెడ్ బై 28 అనేది చేస్తే మీకైతే పర్ కిలోమీటర్‌కి ఎంత వస్తుందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఊబర్‌లో ఆ ట్రిప్ క్లోజ్ చేసిన వెంటనే ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది. ఈ సిటీ ఔట్‌స్కట్‌లో కూడా బుకింగ్ వచ్చిందంటే గ్రేట్. బట్ ఏందంటే పికప్ లొకేషన్ 12.8 కిలోమీటర్లు అయితే ఉంది. యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా బట్ అయితే ఆ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. 12 కిలోమీటర్ వెళ్ళాలంటే దాదాపు ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. ఆ 20 మినిట్స్ కస్టమర్ అయితే వెయిట్ చేయరు కదా! అందుకోసమనే. ఒకవేళ మనం వెళ్ళే తావులో ట్రిప్ క్యాన్సిల్ అయిందంటే క్యాన్సిలేషన్ ఫీజ్ అంటూ కూడా మనకి ఏమీ రాదు. సో, అందుకోసమనే నేను లాంగ్ బుకింగ్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయను. నియర్ బై ఒక 5 కిలోమీటర్ ఉంటే పర్లేదు. ట్రిప్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ నేను ఔట్ ఆఫ్‌లో ఉన్నా కాబట్టి ఏదో బుకింగ్ అయితే వస్తుంది భయ్యా. వావ్! 437 రూపీస్ బుకింగ్ అయితే వస్తుంది. విచ్ ఈస్ రియల్లీ గుడ్. నేనైతే నమ్మలేకపోతున్నాను. ఈ ఔటర్‌లో కూడా బుకింగ్ వచ్చిందంటే పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది? వామ్మో! పికప్ లొకేషన్ 7 కిలోమీటర్ ఉంది భయ్యా. కస్టమర్ వెయిట్ చేస్తారో లేదో తెలీదు. అందుకోసమని నేను ముందు కస్టమర్‌కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తాను. సార్ ఇలా 7 కిలోమీటర్ ఉంది. నేనొచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? ట్రిప్ క్యాన్సిల్ చేస్తారా? అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ పర్సనల్ నంబర్ కూడా తీసుకుంటాను. మధ్యలో ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కాల్ చేసి అడగొచ్చు. ఎందుకంటే 7 కిలోమీటర్ కార్ వెళ్ళాలంటే అప్రాక్సిమేట్‌లీ ఒక ఎంత పెట్రోల్ పోతుందో మీ అందరికీ తెలిసిందే. అందుకోసమనే వెళ్ళే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పటికీ కాల్ రెస్పాన్స్ కాలేదంటే ఆ బుకింగ్ వదిలేయండి. మీ పెట్రోల్ లాస్. అక్కడి వరకు వెళ్లి తను కాల్ లేపకపోయినా, ఆ పర్సన్ లేకపోయినా, లేకుంటే వేరే వెహికల్ బుక్ చేసి వెళ్ళిపోయినా అదంతా లాస్ మనకే. ఓకేనా? నెక్స్ట్ మీలో చాలామంది గొర్రెల్లా ఆలోచిస్తున్నారు. ఎవడో 2000 చేస్తున్నాడు, 4000 చేస్తున్నాడని చెప్పి ఎగేసుకుంటూ ఇక్కడికొచ్చి అన్నెసెసరీగా ఏ కార్ పడితే ఆ కార్ కొనేసి ఇబ్బంది పడుతున్నారు. ఆ కార్ ఈఎంఐ కూడా పే చేయలేక 2, 3 నెలలకే కార్లు అమ్ముకుంటున్నారు. ఇవంతా జరుగుతుంది ఏంటి అంటే, మీకు తెలియకుండానే మీరిక్కడికొచ్చేసి ఇబ్బందులు పడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఏదైనా ఒక ప్యాషన్ ఉందంటే, దాని గురించి ముందు రీసెర్చ్ చేయండి. కార్ బిజినెస్‌లోకి రావాలనుకుంటే, ముందు మీరు ఒక రెంటెడ్ కార్‌లో వర్క్ చేయండి. అలా రెంటెడ్ కార్‌లో వర్క్ చేస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. పర్ డే ఇన్‌కమ్ ఎంత? పర్ డే పెట్రోల్ లేదా సీఎన్‌జీ కాస్ట్ ఎంత అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి వచ్చేసాను. ఇదేందో సెట్ లాగా ఉంది. ఇదేదో ఫార్మ్ హౌస్ మాదిరి ఉంది. బట్ నాకు కస్టమర్ ఎక్కడ కనపడట్లేదు. ఒకసారి కాల్ చేస్తే తను ఇంకా ముందుకు రమ్మన్నారు. ఇంకొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్న విధంగా ఉంది ఈ సెట్ ఇదంతా చూస్తూ ఉంటే. కస్టమర్‌కి కాల్ చేసిన 5 మినిట్స్ తర్వాత అయితే వచ్చారు. ఒక పెద్దపాటి బ్యాగ్ తీసుకొచ్చారు. ఆ బ్యాగ్‌ని డిక్కీలో వేయమని నాకు చెప్పారు. సో, ఇగ ఆప్షన్ లేదు మనమే వేయాలి. సో, నేనే వెళ్ళి డిక్కీలో వేసి వచ్చాను. సో, ఇంక ఆలస్యం చేయకుండా మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము. యాహ్! ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్‌గా ఓటీపీ అయితే ఉండాలి. 0937 ఓటీపీ. ఇప్పుడు డ్రాప్ లొకేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందనేది. 34 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అంటే మనం వచ్చింది ఒక 6 కిలోమీటర్ పికప్. ఓవరాల్‌గా 40 కిలోమీటర్లయితే ట్రావెల్ చేస్తున్నాము. వన్స్ ఈ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్‌గా మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను. ఓకేనా? ఇంకొకటేంటంటే మీలో చాలామంది కార్‌లో పార్ట్ టైమ్ వర్క్ చెయ్యాలి అనుకుంటారు. మీరు కార్‌లో పార్ట్ టైమ్ వర్క్ చేస్తే మీకేం మిగులుతుంది? ఒక 5 అవర్స్‌కి 1000 రూపీస్ సమ్‌టైమ్స్ రావచ్చు. సమ్‌టైమ్స్ 1000 రూపీస్ కూడా రాకపోవచ్చు. సమ్‌టైమ్స్ ఈ 5 అవర్స్‌కే
రూ. 1,500 కూడా వర్క్ చేయొచ్చు. ఐ మీన్ అంత ఎర్నింగ్స్ అయితే రావచ్చు. బట్ ఎవరైతే కార్లో ఎర్నింగ్ చేస్తున్నారో ఎవరు కూడా పార్ట్ టైం వర్క్ అయితే చెయ్యరు. మోస్ట్లీ 10 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్ ఇలా చేసే వాళ్ళే చాలామంది అయితే ఉంటారు. ఇలా ప్రతిరోజు 16-17 అవర్స్ వర్క్ చేస్తే వాళ్ళ పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జి పోయి వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డేకి ఒక రూ. 2,000 ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అన్న 2,000 అంటే చాలా మంచి ఎర్నింగ్సే కదన్నా, కనీసం 30 రోజులు పని చేసుకుంటే 60,000 వస్తుంది కదా అన్న అని చెప్పేసి. కానీ నిజానికి 30 రోజులకి 30 రోజులు చేయడం కష్టం కదా. మహా అయితే 25 డేస్ చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డేకి ఈఎంఐలని, ఇంకేవో ఖర్చులని అవన్నీ ఉంటాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తే మంత్ ఎండింగ్కి క్యాబ్ డ్రైవర్కి మిగిలేది 10,000-15,000. ఈ 10,000-15,000 రూపాయలకి ప్రతిరోజు 15-16-17 గంటలు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటారు. కరెక్ట్ టైంకి ఫుడ్ తినరు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేనేదో చెప్పేస్తే మీకు అది అర్థం కాదు. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కార్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో అవి వాటికి కూడా మనమే అమౌంట్ అయితే పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఎంతగానో ట్రాఫిక్ ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. సో ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో ముందైతే ఎక్స్పీరియన్స్ అవ్వండి. దాని తర్వాత అయితే వర్క్ చేయండి. సో యావరేజ్గా ఒక క్యాబ్ డ్రైవర్ ఒక రోజులో ఎంత ఎర్నింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమైంది. ఒకవేళ నేను ఎంత ఎర్నింగ్ చేస్తున్నానని మీకు తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి రూ. 800 నుంచి రూ. 900 అవుతుంది. రూ. 900 సిఎన్జి నేను ఫిల్ చేస్తే నేను ఒక 16-17 అవర్స్ వర్క్ చేస్తే 2,600 నుంచి 3,000 వరకు నాకైతే ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి భయ్య. రఫ్గా 2,800 రూపీస్ వేయండి. 800 రూపీస్ సిఎన్జి పోయినా 2,000 రూపీస్ ప్రాఫిట్ అయితే నాకు వస్తుంది. సో ప్రతిరోజు ఇలా రాదు. సమ్టైమ్స్ 2,000 కంటే తక్కువ 1,600 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. సమ్టైమ్స్ 3,500 రూపీస్ కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే బిజినెస్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఇకపోతే ఈ క్యాబ్ బిజినెస్లోకి ఏ టైంలోకి వస్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను బంజారాస్లో ఉన్నా భయ్య. కేసీఆర్ నుంచి బంజారాస్ వచ్చినందుకు 422 రూపీస్ అయితే అమౌంట్ అయితే షో చేస్తుంది. ఓవరాల్గా 34 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు 400 రూపీస్ చేంజ్ అయితే వచ్చింది. ఈ బిల్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నన్నడైతే ఈ ఫేర్ అనేది చాలా తక్కువగా ఉంది. పర్ కిలోమీటర్కి 15 లేదా 20 రూపీస్ ఇస్తే క్యాబ్ డ్రైవర్కి ప్రాఫిట్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్ కిలోమీటర్కి 10 రూపీసే ఇస్తున్నారు. ఈ కార్ మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు ఆ డబ్బులు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ భయ్య. నెక్స్ట్ మళ్ళీ కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత ఊబర్లో ఇంకొక ట్రిప్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్కి వెళ్తూ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఏ టైంలో స్టార్ట్ అయితే మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనే దాని గురించి డిస్కషన్ చేస్తాను. మీరు ఎవరైనా ఓన్ కార్ ఉంది, అది ట్యాక్సీ ప్లేట్లో ఉంది, ఒక 5 అవర్స్ వచ్చి వర్క్ చేసుకుందాం అనుకుంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 10 వరకు వచ్చి వర్క్ చేసుకోండి. ఈ టైంలో మీకు ఒక 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సెకండ్ హాఫ్ కనుక చూసుకున్నట్టయితే 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ టైంలో మీరు వచ్చి వర్క్ చేసుకోండి. 4 నుంచి 7 వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. 7 or 8 వరకు. 8 తర్వాత రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. మళ్ళీ మీకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తాయి. కొంచెం ఎర్నింగ్స్ కూడా హై ఎర్నింగ్స్ అయితే ఉంటాయి ఆ టైంలో. ఈ టైమింగ్స్ ఫాలో అయితే మీకు మంచి ఎర్నింగ్సే వస్తాయి. ఇకపోతే రీసెంట్లీ నాకు కొంతమంది కొన్ని కామెంట్లు అయితే పెట్టారు. అన్న నేను కార్ కొందాం అనుకుంటున్నాను అన్న, డిజైర్ తీసుకోవాలా, వ్యాగనర్ తీసుకోవాలా, లేకుంటే ఆల్టో 800 తీసుకోవాలా, లేకుంటే స్విఫ్ట్, క్లాంజా ఇలాంటి వెహికల్స్ తీసుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఏ కార్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మీ పర్పస్ ఏంటి? మీరు 7 సీటర్ ఎర్టిగా తీసుకోవాలనుకుంటున్నారా, 5 సీటర్లో డిజైర్ తీసుకోవాలనుకుంటున్నారా, వ్యాగనర్ తీసుకోవాలనుకుంటున్నారా? అసలు ఆ కారు ఏ పర్పస్లో వాడాలనుకుంటున్నారు? ఇది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఒక కంపెనీలో పెడదాము అనుకొని 7 సీటర్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి అనుకుంటే అలాంటి 7 సీటర్ వెహికల్స్ తీసుకోండి. లేదు ఓలా ఊబర్ కోసం మాత్రమే అనుకుంటే నన్ను అడిగితే వ్యాగనర్, సో ఇలాంటి చిన్న చిన్న కార్లు కూడా ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా గో బుకింగ్స్ మాత్రమే వస్తున్నాయి. వ్యాగనర్ కంటే కొంచెం పెద్ద కార్ అయిన డిజైర్కి కూడా ఈ గో బుకింగ్సే వస్తున్నాయి ఎక్కువగా. ఆ డ్రైవర్స్ అందరూ కూడా గో బుకింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రైమ్ బుకింగ్స్ అనేవి రావట్లేదు అసలు. ప్రైమ్ బుకింగ్స్ వచ్చినా ఒక 30-40 రూపీస్ వేరియేషన్ మాత్రమే ఉంది. సో ఈ కార్కి ఆ కార్కి ప్రైస్లో మాత్రం చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. సో మనం బ్రతకడానికి ఒక కార్ కావాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక చిన్న కార్ తీసుకొని
బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. చిన్న కార్ అయినా సరే మనకి మినిమం బేసిక్ ఫీచర్స్ కావాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 7 lakhs to 8 lakhs అయితే మనం పే చేయాల్సిందే. సో మనం ఈఎంఐతో కౌంటింగ్ చేసి ఫైనాన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్తో కౌంటింగ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 10 lakhs అయితే అయిపోతుంది. 10 lakhs పెడితేనే మనం అనుకున్న కార్ అయితే వస్తుంది. ఈ 10 lakhs ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఒక 2-3 నెలలు చేసి మానేస్తాం అనుకుంటే ఆ కార్ రీసేల్ వాల్యూ కూడా ఉండదు. మీరు అప్పుడు లక్షల్లో అయితే చూడాల్సి వస్తుంది. అందుకోసమనే కారు కొనే ముందు ఒకసారి ఆలోచించండి. నేనేదో ప్రమోషన్ వీడియోస్ చేయట్లేదు. మీ అందరికీ ఈ క్యాబ్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఒక అవేర్నెస్ తెలియాలి, అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. నా మాటలు కొంతమందికి నచ్చట్లేదు, కొంతమందికి అయితే నచ్చుతున్నాయి. బట్ నచ్చడం నచ్చకపోవడం పక్కన పెడితే ఉన్న నిజాలనే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఈ రోజుల్లో క్యాబ్ డ్రైవర్కి ఏం మిగలట్లేదు. జస్ట్ ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ చేయడానికి మాత్రమే సరిపోతుంది. థర్డ్ పికప్ లొకేషన్కి కూడా వచ్చేసాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ కూడా స్టార్ట్ చేద్దాము. సో ఇవాళ సండే, బుకింగ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అయితే వస్తున్నాయి. నేను ఇవాళ ఓన్లీ ఊబర్ని మాత్రమే ఫోకస్ చేశాను. ర్యాపిడో, ఓలాలో బుకింగ్స్ అయితే తీసుకుంటలేను. మోస్ట్లీ ఊబర్లోనే బుకింగ్స్ అయితే తీసుకుంటాను. చాలామంది ఏమంటున్నారంటే ఊబర్లో బుకింగ్స్ రావట్లేదన్నా అంటున్నారు. బట్ ఊబర్లో అయితే నాకైతే బుకింగ్స్ అయితే వస్తున్నాయి. నాకు ఎక్కడ లాగ్ అయితే ఏం లేదు. కానీ మెయిన్ మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఊబర్లో ఫెర్ అనేది కరెక్ట్గా లేదు. పర్ కిలోమీటర్కి కొన్నిసార్లు 10, 11 రూపాయలు, 12 రూపాయలు ఈ ఫెరే ఇస్తున్నాడు. బట్ ర్యాపిడో అయితే అలా కాదు. పర్ కిలోమీటర్కి 18 రూపీస్ నుంచి 20 రూపీస్ కూడా సమ్ టైమ్స్ అయితే ఇస్తున్నాడు. అదే ఒక లాంగ్ బుకింగ్ అంటే 15 to 18 రూపీస్ అయితే వస్తూ ఉంది. నన్ను అడిగితే కంపేర్డ్ టు ఊబర్తో పోల్చుకుంటే ర్యాపిడోలో పర్ కిలోమీటర్కి ఎర్నింగ్స్ అయితే ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే ర్యాపిడోలో అన్ని గడం బుకింగ్స్ అయితే లేవు. కొంచెం బుకింగ్స్ అనేవి స్లోగా ఉన్నాయి. అందుకోసమే ఊబర్ పైన డిపెండ్ అయితే అవుతూ ఉన్నాను నేనైతే. నేను ఊబర్ చేస్తున్నాను కదా అని నేను మిమ్మల్ని ఊబర్ చేయండి అని చెప్పను. మీరున్న సిటీలో, మీరున్న టౌన్లో ఏ యాప్లో బాగా బుకింగ్స్ వస్తున్నాయో ఆ యాప్లో మీరు వర్క్ చేసుకోండి. అది ర్యాపిడోనా, ఓలానా, ఊబరా ఏదైనా సంబంధం లేదు. మనకి ఎండ్ ఆఫ్ ది డేకి మనం అనుకున్న డబ్బులు కావాలి, అవునా కాదా? ఆ డబ్బులు కావాలంటే మనకు నచ్చిన యాప్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం విన్నారు కదా. ఇదంతా విన్నాక కూడా మీరు కార్ కొనుక్కొని పార్ట్ టైం లేదా ఫుల్ టైం వచ్చి వర్క్ చేయాలి అనుకుంటే చేసుకోండి. నేను ఎవరికి అబ్జెక్షన్ అయితే పెట్టను. బట్ నన్ను ఇన్స్పైర్ అయ్యి మాత్రం డెసిషన్ తీసుకోకండి. ఇది నేను జస్ట్ అవేర్నెస్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. ఈ క్యాబ్ బిజినెస్ పైన మీకు కొంత అవగాహన ఉండాలని మాత్రమే చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంతేగాని మీ అందరితో కార్లు కొనిపించేయాలి, మీతో ఊబర్ చేయించాలి, ఓలా చేయించాలనే కాన్సెప్ట్ నాదైతే కాదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి 20 minutes వీడియో అయితే సరిపోదు. నేను రెగ్యులర్గా 40 minutes చేస్తూ ఉంటాను. బట్ కొంతమంది వీడియో లెంత్ అవుతుంది అన్నారు కాబట్టి చాలా చాలా షార్ట్అవుట్ అయితే చేశారు. జస్ట్ 20 minutesలో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ ట్రిప్ క్లోజ్ చేసేసరికి నాకు 175 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి బాచుపల్లికి ఒక ట్రిప్ అయితే వచ్చింది, 407 రూపీస్. ఈ బుకింగ్ కూడా యాక్సెప్ట్ చేశాను. సో ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్స్ అయ్యాయో మీకు ఒకసారి క్లియర్గా నేను చూపిస్తాను. ఈరోజు ఆదివారం, ఈరోజు మార్నింగ్ 9 గంటలకి లాగిన్ చేశాను. ఫస్ట్ ట్రిప్ 9:15కి అయితే వచ్చింది, ఓకేనా. ఇప్పటి టైం వచ్చేసరికి 1:40 అవుతుంది. బట్ 2 గంటలు వేసుకోండి, అంటే మనం 9కి వచ్చాం కదా, 10, 11, 12, 1, 4 hours అయితే కంటిన్యూస్గా లాగిన్లో ఉన్నాము. ఈ 4 hours నాకు 1000 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇంకొక ట్రిప్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుంచి బాచుపల్లికి 400 రూపీస్ చేంజ్ అయితే చూపించింది. మీకు కూడా చూపించాను కదా. ఆ ట్రిప్ క్లోజ్ చేయాలంటే కనీసం నాకు ఇంకొక 1 hour అయితే పడుతుంది. ఓవరాల్గా 5 hours చేసుకున్నా సరే ఈ 5 hours నేను 1500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసుకుంటాను. ఇప్పటి వరకు 1095 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఈ 400 రూపీస్ కూడా కౌంటింగ్ చేస్తే ఎంత అవుతుంది? 1500 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 1500 రూపీస్కి నాకు పెట్రోల్ లేదా సిఎన్జి ఎంత పోయిందంటే, ఇప్పుడు నేను తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసరికి వ్యాగనర్ సిఎన్జి వెహికల్. సో ఒక ఫుల్ ట్యాంక్కి నాకు 800 రూపాయల నుంచి 900 పడుతుంది అన్నాను. నాకు హాఫ్ ట్యాంక్ సిఎన్జి అయితే అయిపోయింది. అంటే ఒక 400 రూపీస్ సిఎన్జి అయితే అయిపోయింది భయ్య. అంటే రిమైనింగ్ నాకు 1100 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది ప్రతిరోజు ఇలానే ఉండదు. సమ్టైమ్స్ పెరుగుతుంది, సమ్టైమ్స్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఈ 1100 రూపీస్ మొత్తం మనకే ప్రాఫిట్ అంటే కాదు. ఆ కారు ఓన్ కార్ అయినప్పుడు మొత్తం మనకే ప్రాఫిట్. ఒకవేళ ఆ కార్ రెంటెడ్ కార్ అయినా లేదా ఈఎంఐ నడుస్తూ ఉన్నా సరే మళ్ళీ మనం ఈఎంఐ అమౌంట్ అయితే సపరేట్గా తీయాలి. ఒకవేళ యావరేజ్గా మన కార్కి 18,000 రూపీస్ ఈఎంఐ ఉంటే ప్రతిరోజు మనం
రూపాయలు తీసేయాలి. అంటే ఇవాళ వచ్చిన 1100లోన 600 తీసేస్తే మనకు వచ్చింది 5 అవర్స్కి 500 రూపీస్ మాత్రమే ప్రాఫిట్. చాలామంది ఏమనుకుంటారంటే వచ్చిన మొత్తం మనీ మొత్తం కూడా సేవింగ్ అనుకుంటారు. ఆ ఖర్చులు కూడా తీసేస్తే ఆ మిగిలేదే మన లాభం లేదా మనకుండే సేవింగ్స్ అని అనుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.